తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెల్డింగ్ షాపులో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వెల్డింగ్ షాపు తునాతునకలైంది. చుట్టుపక్కల ఇళ్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. లంకపేట వీధిలో 80 ఏళ్ల వృద్ధుడు పి సూర్యనారాయణ 40 ఏళ్లుగా వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. ఒకసారిగా పెద్ద శబ్దం రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో చూసేందుకు వెళ్లేలోగా వెల్డింగ్ షాపులో ఉన్న వాళ్లే కాకుండా చుట్టుపక్కల నివాసం ఉండేవాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలడమే ఘోర ప్రమాదానికి కారణమైంది. గ్యాస్ పేలుడు ధాటికి ఒక్కసారిగా షాపు పెంకుటిళ్లు చిన్నాభిన్నమయ్యాయి. ఈ ఘటనలో 16 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడ్డ వారందరినీ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెల్డింగ్ షాపు నిర్వాహకుడు పొలిపిరెడ్డి సూర్యనారాయణతో పాటు కొడమందలి ఆనంద్ కుమార్, పల్లెటి సురేష్, బుడ్డిగా వెంకట్రావు, పల్లెటి మరియమ్మ, పెందుర్తి రాఘవమ్మ, చెదలవాడ వెంకటేష్, గంపలరాజు, పల్లెటి కృపావతి, రమణమ్మ, ఎస్కే మిరాచి, పల్లెటి త్రిమూర్తులు గాయపడ్డారు. 12 ఏళ్ల చెదలవాడ సానియా, 12 ఏళ్ల పెందుర్తి దేవప్రసాదులు క్షతగాత్రులయ్యారు. వీరందరికీ ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి? స్వాతి, తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీలోని ఈ ఉదయం పేలుడు సంభవించడం జరిగింది. అయితే గ్యాస్ వెల్డింగ్ చేస్తున్న సమయంలోని అక్కడ ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ ఈ వెల్డింగ్ చేసే గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడం జరిగింది. అయితే దీంతో దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మొత్తం 16 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. అందులోని ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నది. విషమంగా ఉన్న ముగ్గురిని కూడా ఒకటా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడం జరుగుతున్నది. అయితే ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నట్టుగా వైద్యులు చెప్పడం జరుగుతున్నది. అయితే 24 గంటల మట్టికి వీళ్ళని అబ్జర్వేషన్ లో పెట్టవలసిన అవసరం ఉన్నది అంటున్నారు. వాళ్ళ ఒళ్ళు అంతా కూడా 80% వరకు కూడా పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. తీవ్ర గాయాలతోటి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేయడం జరుగుతున్నది. అయితే మిగతా పరిస్థితి చూసినట్లయితే 13 మందిని స్థానికంగా ఉన్న ఈ ర్యాలీలోని ఆత్రేయపురంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే అక్కడ వైద్య సేవలు అందించడం జరుగుతున్నది. వాళ్ళ మట్టికి కొంతమంది మట్టికి క్షేమంగానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే మిగతా కొంతమంది మట్టికి ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే చికిత్స పొందుతూ అక్కడ చికిత్స పొందడం జరుగుతున్నది. ఈ మేరకు పోలీసులు అక్కడికి